హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. నేను ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాను. నేను చెప్పాను కదా, నేను షాపింగ్కి వెళ్తే మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తానని. సో మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళే స్టోర్ వచ్చేసి హోమ్ డీపో. అందులో నాకు కొన్ని రిటర్న్ చేసుకోవాలి. సో వాటి గురించి వెళ్తున్నాను. ఆ స్టోర్ వచ్చి మా ఇంటి దగ్గర నుంచి 15 మినిట్స్ విత్ ట్రాఫిక్. ప్రస్తుతం లోకల్ రోడ్లో ఉన్నాము. హైవే తీసుకోవాలి. హైవే తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా 10 మినిట్స్లో షాప్ దగ్గర ఉంటాం. టూ మినిట్స్లో హైవే ఎక్కేసాం. ఇక్కడి నుంచే ఎగ్జాక్ట్గా 10 మినిట్స్లో షాప్లో ఉంటాం. వచ్చేసాం స్టోర్ దగ్గరికి. ఇదే హోమ్ డిపో. దీని స్పెషాలిటీ ఏంటి అంటే హౌస్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి. గుండెసు దగ్గర నుంచి, సిమెంట్ దగ్గర నుంచి, ఎనీథింగ్, ఫ్రిడ్జ్ దగ్గర నుంచి, అప్లయన్సెస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. ఇవి స్నో బ్లోయర్స్. ఇప్పుడు స్నో పడే సీజన్ కదా, అందుకని స్నో బ్లోయర్స్ బయటకు వచ్చాయి. ఇవంతా నర్సరీ మొక్కలు. ఇప్పుడు నర్సరీ యాక్చువల్లీ ఎక్కువ మొక్కలు లేవు, ఎందుకంటే ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి తీసేశారు. లేదా చాలా పెద్ద నర్సరీ ఉంది ఈ షాప్కి. నేను ఇక్కడ పెద్దగా ఎక్కువ షూట్ చేయట్లేదు, జస్ట్ రిటర్న్ చేసుకుని వెళ్ళిపోతున్నాము. అందుకే ఎంట్రన్స్లో మాత్రమే షూట్ చేస్తున్నాను. ఇక్కడ రిటర్న్ చేయాలి. ఇవన్నీ క్రిస్మస్ డెకరేషన్స్. ప్రతి స్టోర్లోనూ ఉంటాయి, కానీ ఇక్కడ కూడా హైగా పెడతారు. చాలా పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీస్ అన్నీ పెడతారు. చాలా బాగుంటుంది స్టోర్ కూడా. చాలా పెద్ద స్టోర్ ఇది. ఈ సీజనల్ కదా, ఈ సీజనల్ అన్నీ ఇక్కడ పెట్టారు. శాంతా క్లాస్ చాలా బాగుంటాయి ఇక్కడ. ఐటమ్స్ కూడా చాలా క్వాలిటీ ఉంటుంది. ఇది గ్యాస్ గ్రిల్. ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. నేను ఇంకా షూట్ చేయడం కుదరలేదు, జస్ట్ ఎంట్రన్స్లో ఉన్న ఐటమ్స్ మాత్రమే నేను షూట్ చేస్తున్నాను. ఇవన్నీ క్రిస్మస్ టాయ్స్. అందుకే మోస్ట్ ఆఫ్ దెమ్ మనకి గ్రీన్, వైట్, రెడ్లో కనబడతాయి కలర్స్ అన్నీ. మొన్నటిదాకా హ్యాలోవిన్ చేశారు కాబట్టి హ్యాలోవిన్ ముందంతా హ్యాలోవిన్ అన్నీ పెట్టారు. అవి అయిపోయాయి, తీసేసారు. సీజనల్ కదా, అవి తీసేశారు. ఇప్పుడు స్నో పెడుతున్నారు. ఇవన్నీ స్నో డెకరేషన్స్. స్నోలో పెట్టుకుంటారు క్రిస్మస్కి ముందు. లాన్లో పెడతారు. అవుట్డోర్ డెకరేషన్స్ ఇవన్నీ. జస్ట్ వీటికైతే జస్ట్ గాలి కొట్టేసి పెట్టడమే ఇవన్నీ. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. అంతే. ఇంక వెళ్ళిపోతున్నాను. రిటర్న్ అయిపోయింది, ఇచ్చేసాను. ఇంక వెళ్ళిపోతున్నాను ఈ స్టోర్ నుంచి. చాలా ఇది చెప్పాను కదా, ఇది ఎవ్రీథింగ్ ఉంటాయన్నమాట. సిమెంట్, ఐరన్, హౌస్కి సంబంధించిన ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. అయిపోయింది హోమ్ డిపో. నాకు రిటర్న్ చేసుకోవాల్సింది. వేరే స్టోర్కి బయలుదేరుతున్నాము. ఈ స్టోర్ వచ్చేసి మినిమం 20 మినిట్స్ డ్రైవ్ ఇక్కడి నుంచి. ఇప్పుడు నేను వెళ్ళబోయేది వెళ్ళాక చూద్దరు కానీ, ఇక్కడి నుంచి 20 మినిట్స్లో నేను ఇంకొక స్టోర్ చూపించబోతున్నాను మీకు. నేను బాగుంటుంది. నేను ఒక్కొక్క స్టోర్లోనూ ఒక్కొక్క ఐటెం కొంటూ ఉంటాను. ఆల్రెడీ చెప్పాను మీకు, నేను అన్నీ ఒకే దగ్గర కొన్నాను. నాకు కొన్ని ఐటమ్స్ కొన్ని షాపుల్లో మాత్రమే నచ్చుతాయి, అండ్ డీల్స్ కూడా చూసుకుంటూ ఉంటాను. సో అందు గురించని నేను అన్ని షాపులు చాలా మటుకు డిఫరెంట్ స్టోర్స్కి వెళ్తూ ఉంటాను. ఒకే స్టోర్కి వెళ్ళేసి కావాల్సినవన్నీ ఒకే దగ్గర తెచ్చేయకుండా వెళ్తూ ఉంటాను. అండ్ టైం పాస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనకి కూడా డీల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. వచ్చేసాము. ఇక్కడి నుంచి జస్ట్ 2 మినిట్స్లో షాప్కి వెళ్ళిపోతాం.
డీల్స్ కూడా చూడాలి కదా! సో, చూసుకుంటూ ఉంటాము. అండ్ ఫ్రెష్‌నెస్, క్వాలిటీ ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి ఒక్కొక్క స్టోర్‌లో నేను వెళ్తూ ఉంటాను. కొంచెం ఓపికగా వెళ్ళాలి. ఈరోజు తీసిన వీడియోకి మినిమమ్ 3½ అవర్స్ పట్టింది నాకు షాపింగ్ అంతా. చాలా ఓపికుండాలి షాపింగ్ అలా డిఫరెంట్ స్టోర్‌లో చేయాలంటే. వచ్చేసాము షాప్‌కి. ఇది ఆల్డీ దీని పేరు. ఆల్డీ ఫుడ్ మార్ట్ దీని పేరు. దీంట్లో షాపింగ్ కార్ట్స్ వచ్చేసి అలా పెట్టారు, విడిగా పెట్టరు. షాపింగ్ కార్ట్స్‌కి మనం 25 సెంట్స్ రెంట్ చేయాలి. 25 సెంట్స్ మనం దాంట్లో పెడితే కానీ బయటికి రాదు. నేను 25 సెంట్స్ తీసుకున్నాను. మళ్ళీ మనం వెళ్ళిపోయేటప్పుడు తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఆ 25 సెంట్స్ పెడితేనే నీ కార్ట్ బయటకు వస్తుంది. మళ్ళీ పని అయిపోయిన తర్వాత కార్ట్ పెట్టి మనం క్లిక్ చేయగానే 25 సెంట్స్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు పెట్టాను చూసారా, అలా పెట్టాలి. పెడితే అప్పుడు కార్ట్ బయటకు వస్తుంది. ఈ స్టోర్లో మాత్రమే ఇలా ఉంటుంది. మిగిలిన స్టోర్లో మామూలుగానే పెట్టేస్తారు కార్ట్స్. ఇందులో మాత్రం కార్ట్స్ తీసుకోవాలంటే 25 సెంట్స్ పెట్టాలి. లోపలికి వెళ్తున్నాము. యూజువల్గా స్నాక్స్ అవి ఇక్కడ తీసుకుంటూ ఉంటాను నేను. ప్రస్తుతానికి ఉన్నాయి స్నాక్స్, అందుకని ఎక్కువ తీసుకోకపోవచ్చు. చూద్దాం ఏం షాపింగ్ చేస్తాను ఈరోజు. యూజువల్గా ఇవన్నీ చాక్లెట్స్ నేను ఇక్కడే కొంటుంటాను. చాక్లెట్స్ అన్నీ కానీ ఎక్కువగా ఇక్కడ కొంటూ ఉంటాను. సింగిల్గా తీసుకున్నప్పుడు ఇక్కడే తీసుకుంటాను నేను. ఒక పీసు 2 పీసులు తీసుకున్నప్పుడు ఇక్కడే కొంటాను. ఇవన్నీ సీరియల్స్, కుకీస్, నట్స్, తగ్గిన నట్స్ ఇంట్లో ఉన్నాయి, అందుకే తీసుకోవట్లేదు. పీనట్స్ లేవు. సో పీనట్స్లో ఫ్లేవర్స్ తీసుకుందాం అని చూస్తున్నాను. ఇది కాక్టైల్ పీనట్స్ విత్ సీ సాల్ట్, ఇది తీసుకుంటున్నాను నేను. తర్వాత చాక్లెట్ సిరప్ ఒకటి కావాలి, ఇది తీసుకుంటున్నాను. ఇది జస్ట్ పాలల్లో డైరెక్ట్గా వేసి కలుపుకుని తాగేయటమే. కోల్డ్ మిల్క్లో వేసుకుని తాగితే చాలా బాగుంటుంది. షుగర్ కూడా యాడ్ చేయాల్సిన ఉండదు. ఇది ఆనియన్ డిప్. నేను ఎప్పుడు ఇక్కడే కొంటాను ఆనియన్ డిప్, ఫ్రెంచ్ ఆనియన్ డిప్. ఇది నేను బిర్యానీ చేసేటప్పుడు వాడతాను ఎక్కువగా. అండ్ సలాడ్స్లో కూడా క్యారెట్స్ అవన్నీ కట్ చేసుకుని దీంట్లో మనం డిప్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది నా బ్రాండ్. నేను ఇక్కడికి వస్తే ఈ కాఫీ కొనుక్కుంటూ ఉంటాను యూజువల్గా. నేను మొన్ననే వేరే స్టోర్లో వేరే బ్రాండ్ కొనుక్కున్నాను, అందుకే కొనుక్కోవట్లేదు. యూజువల్గా ఈ బ్రాండ్ వాడతాను నేను. ఇవన్నీ స్నాక్స్, సీరియల్స్, ఇవన్నీ మిల్క్. ఇది కొంచెం చిన్న స్టోరు. నేను మిల్క్ ఇక్కడ కొనను, నేను వేరే దగ్గర కొనుక్కుంటాను. సో కొన్ని స్టోర్లో కొంటూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఏం షాపింగ్ ఉంది ఆలోచిస్తున్నాను, చూడాలి. స్పైసెస్ అప్పుడప్పుడు ఇక్కడ తీసుకుంటూ ఉంటాను. అమెరికన్ స్పైసెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మనవి కొన్ని అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, సో అవి కూడా తీసుకుంటూ ఉంటాను. సాల్ట్ ఇక్కడే కొంటాను నేను, ఈ స్టోర్లోనే. కానీ ఇప్పుడు ఉన్నాయి, తీసుకోవట్లేదు. కండెన్సర్ మిల్క్ కూడా ఇక్కడే కొంటూ ఉంటాను, కానీ ఇక్కడ లేవు. ప్రెజెంట్ షాప్లో లేవు అవి, సో అందుకే కొనట్లేదు. మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోవాలి. ఎప్పుడైనా మిల్క్ అయిపోతే కండెన్స్డ్ మిల్క్తో నేను కాఫీ అది చేసుకుంటూ ఉంటాను. కాఫీ లేకుండా ఉండలేం కదా. ఇవన్నీ క్రిస్మస్కి సంబంధించినవి. అండ్ ఇవి క్యాండిల్స్. ఈ స్టోర్లో ఇవే ఉన్నాయి. తర్వాత వెజిటేబుల్స్, ఫ్రూట్స్ సెక్షన్లోకి వచ్చాను. ఇప్పుడు నాకు ఇందులో ఏ ఫ్రూట్స్ తీసుకోవాలో ఆలోచిస్తున్నాను. బనానాస్ ఇంట్లో ఉన్నాయి, సో మ్యాంగో కూడా ఇంట్లో ఉంది. నాకు పపాయ అంతగా నచ్చదు, అందుకే తీసుకోవట్లేదు. ఇవి క్రాన్బెర్రీస్. నేను వీటితో కూడా రెసిపీస్ చేస్తుంటాను, క్రాన్బెర్రీస్తో. ఈసారి చేసి పెడతాను. ఇప్పుడు నేవల్ ఆరెంజెస్ కోసం వచ్చాను, ఇవి తీసుకుంటున్నాను.
ఆరెంజెస్ తీసుకున్నాను. ఇంకా నాకు ఆనియన్స్ కావాలి. ఆనియన్స్ చూసుకుంటున్నాను. కొంచెం బాగా అనిపిస్తున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి ఆనియన్స్. సో కొంచెం ఎక్కువే తీసుకుందాం అనుకుంటున్నాను. ఆనియన్స్ ఎలాగో తొందరగా పాడవు కదా, ఫ్రీక్వెంట్గా అస్తమానం ఆనియన్స్ కోసం షాపింగ్కి రాలేం కదా. ఒకవేళ వెజిటేబుల్స్ ఏదైనా లేకపోతే ఇంట్లో ఆనియన్స్ ఉంటే చేసేసుకోవచ్చు ఏదో ఒక ఐటెంని. అందుకని నేను ఎక్కువ ఆనియన్స్ మెయింటైన్ చేస్తాను, బాగానే ఎక్కువే కొంటాను. సో ఇప్పుడు నా కార్ట్లోకి పీనట్స్, ఆరెంజెస్, ఆనియన్ డిప్ అండ్ ఇప్పుడు ఇది యాడ్ అవుతోంది ఆల్పినో. ఇవి పెప్పర్స్, ఆల్పినో పెప్పర్స్. ఇది గ్రీన్ ఆనియన్స్, ఉల్లికాడలు. నేను ఇక్కడే కొంటాను ఉల్లికాడలు, ఆల్పినోస్ ఇక్కడే కొంటాను. నేను వేరే స్టోర్స్లో కొనను, ఇక్కడే కొంటాను. చాలా బాగా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ. యూజువల్గా ఈ పిజ్జా తీసుకుంటుంటాను నేను. చీజ్ పిజ్జా తీసుకుని నేను టాపింగ్స్ వేసుకుని చేసుకుంటాను ఇంట్లో. కానీ ప్రస్తుతానికి పిజ్జా ఇంట్లో ఉంది, అందుకే కొనట్లేదు. ఇవన్నీ చీజ్లో వెరైటీస్ చాలా ఉన్నాయి కదా. ఈ స్టోర్ చిన్నదే అయినా చాలా బాగుంటుంది. ఇవన్నీ బ్రెడ్లో చాలా వెరైటీస్ ఉంటాయి. వెయిట్ అవి ఇవి అబ్బో చాలా ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి. ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్, ఇవన్నీ క్యాన్ ఫుడ్, రకరకాలు ఉంటాయి. ఇంకా అయిపోయింది షాపింగ్, ఇక్కడ చేసే షాపింగ్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవడమే. సో బిల్లింగ్ అయిపోగానే వెళ్ళిపోతాను. అయిపోయింది, బయటికి వెళ్ళిపోతున్నాను స్టోర్ నుంచి. ముందు కార్ దగ్గరికి వెళ్ళి ఐటమ్స్ అన్నీ కార్లో పెట్టేసుకుని అప్పుడు బ్యాగ్కి వచ్చి కార్ట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. పెట్టి అప్పుడు నా 25 సెంట్స్ బయటకు వస్తాయి, లేదంటే నీకు 25 సెంట్స్ బయటికి రావు. కార్ట్ అక్కడ పెట్టడం కోసమే వాళ్ళు ఈ సిస్టమ్ పెట్టారు. లేదంటే అందరూ కార్ట్స్ వాడేసుకుని ఎక్కడ పెడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా. అలా అలా కాదు, సిస్టమేటిక్గా ఉండాలనేది. 25 సెంట్స్ పెడితే వాళ్ళ డబ్బుల కోసమైనా పెడతారు కదా, అందుకోసమని వాళ్ళు అలా చేశారు. జస్ట్ అలాగా పుష్ చేస్తే నీకు 25 సెంట్స్ వచ్చేస్తాయి. కార్ట్ పెట్టి తీసుకోవడమే. వచ్చేసింది, తీసుకెళ్ళిపోతున్నాను. ఇది ఆల్డీ స్టోరు. ఇంకో స్టోర్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం. అది వెరీ స్పెషల్ స్టోరు, చూద్దరు కానీ భలే ఉంటుంది ఆ స్టోరు. ఇక్కడి నుంచి జస్ట్ 5 minutes to 6 minutes అలా పడుతుంది అంతే ఆ స్టోర్కి వెళ్ళడానికి. ఆల్డీకి బై బై చెప్పేద్దామా? బాయ్ బాయ్. ఇంకో స్టోర్కి వెళ్తున్నాం మనం. వచ్చేసాం స్పెషల్ స్టోర్ డాలర్ ట్రీ. డాలర్ ట్రీ ఏంటని చూస్తున్నారా? ఈ షాప్లో ఎనీ ఐటమ్ ఓన్లీ $1 అండ్ ట్యాక్స్ అంతే. చాలా బాగుంటాయి. అంటే ఈ ప్రొడక్ట్స్ ఎలా వాడుకోవాలంటే మనం యూజ్ అండ్ త్రో కింద వాడుకుంటే చాలా బాగుంటుంది. ఏదో ఒకసారి 2 సార్లు వాడుకునే ఐటమ్స్ అయితే ఇక్కడ కొనుక్కోవచ్చు. క్వాలిటీ వైజ్ కొంచెం మరి $1కి ఏమొస్తుంది. సో అయినా కూడా వాళ్ళు బాగానే మెయింటైన్ చేస్తారు స్టోర్ని. చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇదంతా డాలర్ స్టోర్ అంటే ఎవరు నమ్మరు అసలు, అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇవన్నీ అంతే, ఈచ్ $1 అనమాట. మనకి పర్మనెంట్గా లైఫ్ టైం ఉండే ఐటమ్స్ ఇక్కడ కొనకూడదు. మనం జస్ట్ కొన్ని రోజులు వాడతాము, అవసరం లేదు ఇది అలాంటి అప్పుడప్పుడు వాడే ఐటమ్స్ మాత్రం ఇక్కడ కొనుక్కోవచ్చు. సో నేను ఒక బకెట్ తీసుకున్నాను డాలర్ ట్రీలో వేసుకోవడానికి కొన్నవి. వెళ్తున్నాను. ఇవన్నీ కూడా ఈచ్ $1. ప్యాకింగ్ చేసుకునే పేపర్ అది. శాంతా హ్యాట్స్ ఇవి కూడా ఈచ్ $1. చూసారు ఎంత బాగున్నాయో క్యూట్గా. ఇవన్నీ క్యాండిల్స్, ఇవన్నీ కూడా క్రిస్మస్కి సంబంధించిన ఐటమ్స్. కంప్లీట్గా ప్రతి స్టోర్లోనూ ఇప్పుడు క్రిస్మస్కి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పండగ అయ్యే వరకు అది వీళ్ళకి పెద్ద పండగ కదా ఇక్కడ.
సో అయ్యే వరకు మంచిగా పెడతారు. నేను ఈ బాక్స్ ఒకటి తీసుకుంటున్నాను. మా అబ్బాయి కాలేజీలో ఉన్నాడు కదా, దానికి నాకు చాలా బాక్సులు కావాల్సి వస్తున్నాయి. అస్మాను ఏదో ఒకటి కుక్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. వాడేమో రిటర్న్ ఇవ్వట్లేదు నాకు. సో కొంటూనే ఉంటున్నాను బాక్సులు అయితే. బాక్స్ ఒకటి తీసుకున్నాను. తర్వాత డిస్పోజబుల్ స్పూన్స్ కావాలి నాకు, ఓన్లీ స్పూన్స్ అది చూస్తున్నాను. ఇవన్నీ గ్రీటింగ్ కార్డ్స్, $1కి 2 అంట గ్రీటింగ్ కార్డ్స్. ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్, పార్టీ డెకరేషన్ ఐటమ్స్. ఈచ్ $1 పడుతుంది. బెలూన్స్, నెంబర్స్ ఇవన్నీ. నేను స్పూన్స్ ఒకటి ఇవన్నీ డిస్పాజిబుల్వే. ఇవి కూడా స్టీల్లా ఉన్నాయి కదా లుక్, కానీ డిస్పాజిబుల్వే. ఇవన్నీ డిస్పాజిబుల్వి. 4 ఉన్నాయి ఒక్కో దాంట్లోనూ. అవి $1 అనమాట. నేను ఇవి ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను, స్పూన్ సెట్. ఇలా ఈ డిస్పాజిబుల్వి, యూజ్ అండ్ త్రోవి, ఒక్కసారే వాడతాను అని తెలిసినవి నేను అప్పుడప్పుడు ఇక్కడ కొంటూ ఉంటాను నాకు దొరికితే కనుక. ఇవన్నీ కూడా $1. బుట్టలు, ప్లాస్టిక్ బుట్టలు లాంటివి, ఇవన్నీ రియల్గా వర్త్ ఇవి. ఎందుకంటే మనకి పెద్దగా యూజ్ చేయము, పక్కన పెట్టేసి వదిలేస్తాం కాబట్టి ఇలాంటివి కొనుక్కోవచ్చు. ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్, మోస్ట్లీ ఫుడ్ ఐటమ్స్. ఇక్కడ ఏం కొనను నేను. ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, సోయా సాస్, ఇదంతా కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఈచ్ $1కి. ఇవన్నీ ఫ్రోజన్ స్టఫ్, ఐస్ క్రీమ్స్, కలా అన్నీ ఉంటాయి అన్నమాట. వెజిటబుల్స్ అన్నీ డాలర్ స్టోర్లో. నేను ఒక వుడెన్ స్పూన్ లాంటిది కొందాం అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నాను, ఒకవేళ నాకు నచ్చితే తీసుకుంటాను. ఇవన్నీ కాఫీ కప్స్, దాని కొటేషన్స్ ఉంటాయి, మనకు నచ్చితే తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్లేట్లు, ఇవన్నీ ఈచ్ $1. సో ఈ స్టోర్లో అన్నీ $1 ఉంటాయి కంప్లీట్గా. ఇంకా ఇప్పుడు వుడెన్ స్పూన్ అన్నాను కదా, వుడెన్ స్పూన్ కోసం వెతుకుతున్నాను ఎక్కడుందా అని. అక్కడికి వెళ్ళాలి నేను. నేను ఎక్కువ వుడెన్ స్పూన్స్లో వెరైటీల కోసం చూస్తూ ఉంటాను ఎక్కువగా కొనడానికి. వచ్చాయి ఏవో కొన్ని ఉన్నట్టున్నాయి, నా దగ్గర ఏమున్నాయో చూసుకుని లేనిది కొనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ నా దగ్గర లేదు, చాలా పెద్దది ఉంది, చిన్నది లేదు. ఇది కావాలి నాకు, ఇది తీసుకుంటున్నాను. తర్వాత ఇంకేం గుర్తు రావట్లేదు ఏం కొనాలో. మోస్ట్లీ నా షాపింగ్ అయిపోయింది, ఇంకెళ్ళిపోవడమే. బెలూన్స్, ఇవి కూడా అంతే, ఈచ్ $1 ఒక్కొక్కటి. మనకి అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏది కావాలో నెంబర్ చెప్తే అది మనకి బెలూన్ చేసి ఇస్తారు, గ్యాస్ పెట్టేసి ఇస్తారు. ఫ్రోజన్ దాంట్లో ఇవన్నీ ఫ్రీజర్లో కూడా సోడాలు అవి ఉన్నాయి. $1కి ఇవన్నీ వర్త్ అనిపిస్తుంది నాకైతే. బికాజ్ లైన్లో నించున్నాము, బిల్ పే చేసేసాము, బయటకు వచ్చేసాము. ఇంకా డాలర్ స్టోర్ అయిపోయింది ఇవాళకి. ఇప్పుడు ఇండియన్ మార్ట్ ఇది. ఈ స్టోర్లో లోపల వీడియో తీయడం నాకు కుదరలేదు, సింపుల్గా తీసేసాను. నాకు ఇండియన్ స్టోర్స్ 2 ఉన్నాయి. ఆ రెండింట్లో నేను ఈ స్టోర్లో కొన్ని కొంటాను, వేరే ఇండియన్ స్టోర్లో కొన్ని కొంటాను. ఈ స్టోర్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కొన్నాను, ఉసిరికాయలు కొన్నాను, గ్రేటెడ్ కోకోనట్ కొన్నాను ఒక స్టోర్లో. ఇవే కొన్నాను, ఈ 3 కొన్నాను ఐటమ్స్ ఈ స్టోర్లో, ఈ ఇండియన్ స్టోర్లో. ఇంకో ఇండియన్ స్టోర్కి వెళ్తున్నాం, భారత్ బజార్ అని చెప్పి. దాంట్లో నాకు కొంచెం ఎక్కువ షాపింగ్ ఉంటుంది. జస్ట్ ఆ 2 కూడా పక్క పక్కనే ఉంటాయన్నమాట. జస్ట్ ఒక ఎదురుగుండా ఇది, ఆ పక్కన అది ఉంటుంది. జస్ట్ ఇలా టర్న్ చేసుకుని వెళ్ళిపోవడమే. అయినా కూడా చాలా మంచి బిజినెస్ నడుస్తుంది రెండింటికి కూడా. చాలా పెద్ద స్టోర్లు రెండూను.
ఎవ్రీథింగ్ దొరుకుతుంది. దూట దగ్గర నుంచి అరటి పువ్వులు, అరటి పువ్వు కూడా ఇక్కడ దొరకడం అంటే నిజంగా గ్రేటే కదా. సో అన్నీ దొరుకుతాయి, దొరకపోవడం ఏముండదు. కాకపోతే కొంచెం ప్రైజ్లు ఎక్కువగా అనిపిస్తాయి తప్ప ప్రతిదీ దొరుకుతుంది. లోపలికి వచ్చేసాము స్టోర్లోకి. ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్. నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఇంకా ఫ్రోజన్ ఐటమ్స్ ఏం తీసుకోలేదు. పచ్చిగా ఉన్నాయి కదా టమాటాలని ఎక్కువ తీసుకున్నాను. సో కొంచెం పికిల్స్ లాగా, కొంచెం పచ్చడిలాగా, రోటి పచ్చడిలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది, అందుకని తీసుకున్నాను చాలానే. తర్వాత క్యారెట్ ఇక్కడ తీసుకున్నాను. తర్వాత పెరుగు, నేను పెరుగు చెయ్యను, కొనేసుకుంటాను. చాలా బాగుంటుంది టేస్ట్ ఇది తీసుకున్నాను. తర్వాత ఫ్రోజన్ సెక్షన్ చూస్తున్నాను, ఇంకేమైనా గుర్తొస్తే తీసుకుంటాను. నేను ఎక్కువ స్నాక్స్ లాంటివి తీసుకుంటాను తప్ప మిగిలిన కర్రీస్ లాంటివి తీసుకోను. అన్నీ ఉంటాయి, దోశ, ఇడ్లీ, వడ, ఇవన్నీ ఫ్రోజన్లో ఉంటాయి. జస్ట్ హీట్ చేసుకుని తినేయటమే. బ్యాచులర్స్కి, పిల్లలు లాంటి వాళ్ళకి, చదువుకునే స్టూడెంట్స్కి, వాళ్ళకి బాగుంటుంది. నేను చపాతీస్ తీసుకున్నాను ఫ్రోజన్వి. ఇవి జస్ట్ ఒత్తేసి ఉంటాయి, మనం పెనం మీద కాల్చుకొని తినడమే. అవి ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ వాడతాము, డైలీగా వాడము. ఊరికే ఉంటాయి ఫ్రిడ్జ్లో, ఎప్పుడైనా మనం చేసుకోలేనప్పుడు, సడన్గా ఎవరైనా వచ్చినప్పుడు అలా ఉపయోగిస్తాను. ఇవి కూడా అంతే. నేను పంజాబీ సమోసాలు తీసుకున్నాను. ఇవి కూడా అంతే, జస్ట్ ఆయిల్ హీట్ చేసుకోవడం, అందులో ఫ్రై చేసుకుని తీసుకోవడం అంతే. ఎవరైనా వచ్చినప్పుడే వాడతాను నేను ఎక్కువ, మిగిలిన టైంలో నేనే చేసుకుంటాను. పప్పులు తీసుకుంటున్నాను, రకరకాల దాల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కావాలి, అందుకని తీసుకుంటున్నాను. కిడ్నీ బీన్స్, మినప్పప్పు, శనగపప్పు, మూంగ్ దాల్, కందిపప్పు, ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ గోధుమ పిండి. ఆటా నా దగ్గర ఉంది, అందుకే తీసుకోవట్లేదు, లేదంటే ఇప్పుడు తీసుకునేదాన్ని. ఇక్కడే తీసుకుంటాను, ఈ స్టోర్లోనే తీసుకుంటాను నేను. ప్రోడక్ట్ ఆఫ్ ఇండియా చూసారా. తర్వాత పచ్చిమిర్చి, ఈ టైప్ ఆఫ్ పచ్చిమిర్చి ఇండియాలో కూడా ఎందుకో దొరకట్లేదు యాక్చువల్గా, వేరే రకం దొరుకుతున్నాయి. నాకు ఇదైతే ఇష్టము, చాలా బాగుంటాయి, చాలా కారంగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. పులిహోరలో అది వేసుకున్నా. ఇది ప్రస్తుతానికి నా షాపింగ్. తర్వాత అల్లం దగ్గరికి వచ్చాను, అల్లం తీసుకుందాం అనుకుంటున్నాను. తీసుకున్నాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొనుక్కున్నాను కదా వేరే స్టోర్లో, అందుకే ఆలోచించాను అనమాట కొన్నా వద్దా అని. బట్ అల్లం ఉంటే బెస్ట్ కదా, టీ చేసుకున్నా ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. తర్వాత కాలీఫ్లవరు చూస్తున్నాను, ఏది బాగుందో, కొంచెం బెటర్గా ఉన్నది. కాలీఫ్లవర్ తీసుకుంటున్నాను. తర్వాత గార్లిక్ కావాలి, చూస్తున్నాను. గార్లిక్ కూడా పర్వాలేదు, నాట్ బ్యాడ్. 199 ఉంది, 4 ఎన్నో ఉన్నాయి. కొరియాండర్, కుమిన్ పౌడర్ కావాలి. తర్వాత జీలకర్ర కావాలి, తీసుకున్నాను. అంతే, నా షాపింగ్ అయిపోయింది ఇక్కడ. ఇవన్నీ దీపావళికి ప్రమిదలు అనమాట. నేను ఇవేం కొనుక్కోవట్లేదు, ఎందుకంటే నేను ఇత్తడి ప్రమిదలు పెట్టుకుంటాను దీపావళికి, అందు గురించి అని ఇవేం కొనట్లేదు నేను. కానీ చాలా అందంగా ఉన్నాయి, చూస్తే మాత్రం కొనాలనిపించేలా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయి. బిల్లింగ్ చేసేస్తున్నాము. అయిపోయింది భారత్ బజారు షాపింగ్. మీకు ఈరోజు 4 స్టోర్లు చూపించాను, యాక్చువల్లీ 5, కానీ ఒక స్టోర్లో లోపల తీయడం కుదరలేదు కదా వీడియో, అందుకని 4 స్టోర్స్ అంటున్నాను. ఇప్పుడు నేను కార్ట్ తీసుకెళ్ళి పెట్టేస్తున్నాను అక్కడ. నేను మోస్ట్లీ కార్ట్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ వదిలేను. ఎప్పుడైనా స్నోలో నడవలేని పరిస్థితి ఏదైనా ఉంటే అప్పుడు వదులుతాను, లేదంటే ఖచ్చితంగా నేను కార్ట్ అక్కడ పెట్టే వస్తాను. సో హైవే ఎక్కేసాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. హోప్ యూ లైక్ మై వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.